హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఎవ్వరు కూడా చూపించినటువంటి బోటి కర్రీని అయితే సండే స్పెషల్గా మీతో షేర్ చేసుకొని చూసిన తర్వాత ఎంత సింపుల్ అని మీరు అనుకుంటారు, అంత బాగుంటుంది. అది కూడా చాలా సేవ్ అవుతుంది. చాలా మంది బోటి కర్రీ అనగానే బాబాయ్ పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. క్లీనింగ్ అయితే పెద్ద ప్రాసెస్, ఇది మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఈ విధంగా చేస్తే ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మా అమ్మ స్టైల్ బోటి కర్రీ అనమాట. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని మనమైతే కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ మెయిన్ అయితే బోటీని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే మంచిగా కట్ చేసుకొని కర్రీ పెట్టుకుంటాం కదా, అదే దాంట్లో ఉల్లిపాయ ముక్కల్ని కూడా సన్న తరిగి అదే బౌల్లో వేసుకోండి, అంటే బోటి పై నుండి వేసుకోండి. సో ఈ విధంగా ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని మనం ఆయిల్ ఏమి వేయకుండా జస్ట్ బోటి ఉల్లిపాయ ముక్కల్ని కలిపేసి ఈ విధంగా అయితే వేయాలన్నమాట. ఉంచుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం ఆయిల్ వేయకుండానే చేస్తామన్నమాట. బోటిని వేసేసుకొని మంచిగా వాటర్ వచ్చిన తర్వాత ఒకసారి అయితే ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ మొత్తం ఇట్లా వచ్చిన తర్వాత మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం టమాటో ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి. కొంతమంది వేయరు, కానీ వేస్తే చాలా బాగుంటుంది. సరే అయితే మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే తప్పకుండా నచ్చుతుంది. అండ్ టమాటో ముక్కల్ని కూడా వేసాం కదా, టమాటో ముక్కల పైన నుండి గుప్పెడు కొత్తిమీర, పెడి పుదీనా మంచిగా కడుక్కొని అయితే వేసుకొని ఈ విధంగా అయితే మంచిగా అయితే కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మెయిన్గా వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అనమాట, అంటే స్పైసెస్, ఉప్పు, కారం, పసుపు తగినంత మీకు ఎంత తగ్గుతుందో అంత వేసుకొని ఇంకా ఈ విధంగా అయితే మంచిగా అయితే కలుపుకోండి. మనం ఆయిల్ వేయలేదు కాబట్టి ఇటు వేసినందుకైతే ఇంకా వాటర్ వల్ల మనకు స్పైసెస్ మొత్తం కలిసిపోతాయి. అయితే మీకు అసలు డిఫరెంట్గా అనిపించవచ్చు, ఎందుకంటే ఆయిల్ లేకుండా ఇదంతా చేస్తుంది అని చెప్పేసి. అందుకే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదంతా కలుపుకున్నాం కదా, ఉప్పు, కారం, పసుపు వేసి ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనము చికెన్ మసాలా కానీ ఏదైనా సరే చికెన్ మసాలా, కుడక పొడి, ఆ తర్వాత ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసి ఇప్పుడైతే ఇక్కడ లవంగా, ఇలాంచి, దాల్చిన చెక్క, సాజీరా అవంతా అప్పటికప్పుడు దంచి పొడి వేసిన మసాలా అయితే వేసేసి ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. హోల్ మసాలా దినుసులు కంపల్సరీ అప్పటికప్పుడే దంచి వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం మొత్తం అయితే వేసేసినట్టే, ఇంకేం లేదనమాట. ఇంకా ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట. పై నుండి ఆయిల్ వేసుకుంటే కలిపేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇలా అయితే ఇంకా మూత తీసి ఒకసారి కలిపేసేసి చూస్తే మాత్రం మన కర్రీ అయితే అదిరిపోతుంది అనమాట. టైం సేవ్ అవుతుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే నా చిన్నప్పటి నుండి ఇట్లనే చేస్తాను అనమాట. సో మా అమ్మని చూసి నేను కూడా ఇట్లనే చేస్తూ ఉన్నాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంకా కుక్కర్ పెట్టేసుకున్నామా, బోటి అవన్నీ వేసుకొని మొత్తం ఇంకా దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా పైనుండి అయితే ఆయిల్ వేసి ఆయిల్ అయితే పైకి వచ్చేంత వరకు అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది మనం లాస్ట్లో ఆయిల్ వేసుకున్నాం కాబట్టి బోటి మొత్తం అయితే మనకు ఆయిల్లో ఉడికిపోతూ ఉండాలి. సో ఇప్పుడు నేను లాస్ట్లో అయితే కరివేపాకు అయితే వేస్తున్నా, ఎందుకంటే స్టార్టింగ్లో ఆయిల్లో వేస్తాం కాబట్టి. ఏం చేసాము, ఇంకా ఆయిల్ అయితే వేయలేదు కాబట్టి ఇంకా లాస్ట్లో ఆయిల్ వేసుకుంటాం కాబట్టి ఇంకా లాస్ట్లో కరివేపాకు వేసుకొని మంచిగా అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడే మీరు బండపువ్వు, బిర్యానీ ఆకు వేసుకున్నా పర్లేదు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా మంచి అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇంకేం లేదండి, ఇంకా మీకు తగినంత వాటర్ అయితే పోసేసుకొని ఇంకా కుక్కర్ విజిల్స్కి అయితే పెట్టేసుకోవాలి. మీరు ఎంత సూప్ తింటారా లేకపోతే గ్రేవీగా తింటారా చూసుకొని అయితే వాటర్ అయితే పోసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో కదా, అసలు ఆయిలే వేయకుండా ఇంట్లో నుండి మన బోటి కర్రీ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్గా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అయితే ఇంకా వాటర్ అయితే పోసుకోవాలి. మన ముందుగా అయితే లాస్ట్లో ఆయిల్ వేసుకున్నాం కాబట్టి బోటి మంచిగా ఆయిల్లో ఉడికిపోయేంత వరకు ఉంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని ఆ తర్వాత వాటర్ పోసుకొని మీకు ఎట్లా కావాలో, ఎట్లా తింటారో, సూపా లేకపోతే గ్రేవీ, ఆ విధంగా ఆయిల్ అంటే వాటర్ పోసుకొని ఈ విధంగా అయితే ఇప్పుడు మనమైతే మంచిగా విజిల్స్కి అయితే పెట్టేసుకొని ఇంకా మూత తీసిన తర్వాత చూడండి ఎంత యమ్మీగా ఉందో కదా. ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకైతే డెఫినెట్లీ కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఫైనల్గా మన కర్రీ కూడా అయిపోయిందన్నమాట. ఒకలా కాకుండా ఈసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇదైతే మా అమ్మ స్టైల్ అనమాట. ఇంకా వెళ్తూ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, గివ్ అవే అయితే వచ్చేస్తుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ అయితే ఉంటేనే కామెంట్లో నుండి ఒకళ్ళని తీసుకొని గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ కర్రీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి. మరి ఓకే, మరి ఉంటాం, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.